మహాపరిశుద్ధుడు, సర్వోపకారి, సర్వ దీవెనాకారకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు క్షేమమయు సమాధానముయు సదా మనందరకును తోడయుండును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్య ప్రక్షాళనలో ఎన్నో పర్యాయములు, ఎన్నో పర్వములు పరిశుద్ధాత్మ ఉద్దేశములను తండ్రి అయిన దేవుడు అన్ని కాలములలో అగుపరచిన వారై ఉన్నారు. దేవుడైన యెహోవా బైబిల్ మిషను బయలుపరచి దైవజనునికి అప్పగించినప్పుడు దైవజనుని మనస్సులో ఒక ఘనమైనటువంటి హృదయ ఆశీర్వాద ఆనందదాయకమైనటువంటి ఒక కీర్తన దైవజనుని నోట పలకటము శ్రేయస్కరం. ప్రభువు తన తలంపునకు కలిగించారట. అది ఏమిటి అంటే, ఆనాడు క్రీస్తు జన్మలో జరిగినది ఈనాడు బైబిల్ మిషన్ జన్మ ద్వారా జరిగినది. అప్పుడు ఆనందదాయకమైన దైవజనుని కీర్తనలు రాస్తూ అన్ని లోకములకు అన్ని లోకములకు దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే పరమంతా ప్రభు జన్మను బట్టి సంతోషిస్తూ ఉంది. పరమంతా ప్రభు యొక్క జన్మాంతరానంద పడుతూ ఉంది. కానీ ప్రభువుకు మాత్రము పరమునందు కన్నా ఉన్నత లోకము కన్నా ఉన్న లోకమున్న సన్నిధులు పొందుకోవటమే ఆనందమంట. అంటే పరమానందు దూతలున్నారు, పరిశుద్ధులున్నారు, 24 పెద్దలున్నారు, సమస్త సృష్టి యావత్తులకు నేను కలిగించు పరిశుద్ధులందరూ ప్రభువు స్తుతిస్తుంటే ఇంత ఉన్నతమైన లోకాన ఆ సన్నిధులను విడిచిపెట్టి ఉన్న లోకమున్న సన్నిధిని పొందుతున్న మహోన్నతుడైన ప్రభు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. అలాగే బైబిల్ ఋషులను ఆ కాలంలో మొదలుకొని ఈనాటి కాలం పరిశుద్ధులు, యాజకులు, చివరికి యేసుక్రీస్తు ప్రభు కూడా స్వర్గీయ కుమారుని చేత కూడా బైబిల్ ఋషులను ప్రభు స్థాపించలేకపోయారు. ఆ బైబిల్ మిషన్ యొక్క త్యాగని ఉన్న మహిమను ఎవరి ద్వారా బయలుపరిచారంట? దైవజనుని ద్వారా బయలుపరిచారు. ఎందుకంటే ఈ ఉన్నతము బైబిల్ మిషన్ ఉన్నతలోకి తీసుకుని వెళ్ళే స్థితిలో ఉన్నది అని దైవజనుని ద్వారా ప్రభు వారు రాయించారు. ప్రభు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అంశ పాఠాన్ని చదివినప్పుడు ఆత్మ శరీరములకు, శరీరము ఆత్మకు విరోధమై ఉన్నది. భూలోకానికి విరోధమా, సహవాసం ఉందా, స్నేహం ఉందా? చెప్పండి.
పరలోకానికి భూలోకానికి స్నేహం ఉందా, శత్రుత్వం ఉందా? మన స్నేహం ఉందా? నిజమేనంటారా? మరి దేవుడిచ్చిన శరీరము, దేవుడిచ్చిన ఆత్మ ఎందుకు ప్రవహించినాయే, మరి అవెందుకు కొట్టుకుంటున్నాయి? అవెందుకు శత్రుత్వం పెట్టుకున్నాయి? అవెందుకు శోధనలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాయి? దైవజనులు అన్నారు, నిజముగా పరలోకము భూలోకము దేవుని చిత్తానుసారముగా ఉంటే దేవుడు ఆత్మను శరీరాన్ని ప్రవహించారు కాబట్టి రెండింటినీ తీసుకుని వెళ్ళాలి పరలోకానికి. అలాగే భూమిని పరలోకాన్ని ప్రభువు ఇష్టపడ్డారు కాబట్టి భూమిని పరలోకాన్ని కూడా ఒకే చూపించాలి. ఇప్పుడు భూమి మీద ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. అంతే కదమ్మా. ఇప్పుడు పుట్టింట్లో సంతోషంగా బిడ్డ ఉంది, అత్తింట్లోనూ సంతోషంగా ఉంది. ఆమెను అడుగుతారు, అమ్మ నీకు మీ అత్తలు బాగుందా, పుట్టిల్లు బాగుందా అని అడిగేవనుకో, ప్రాణం పెట్టి పెంచినందుకు అమ్మిల్లు వచ్చిందని చెప్పాలా? ప్రాణం ఇచ్చి కాపాడుకున్నందుకు అత్తిల్లు బాగుందని చెప్పాలా? అమ్మిల్లుకు అత్తిల్లుకు పోటీ పెట్టగలరా? రెండిల్లు ఒకటి కాదు, రెండు ప్రేమలు ఒకటి కాదు, రెండు అంతస్తులు ఒకటి కాదు. అలాగే పరలోకపు స్థాయి వేరు, నరలోకపు స్థాయి వేరు. దైవజనుడు అవకాశం గారు మరి ప్రాముఖ్యంగా చెప్పిన మాట, భూలోకము మీ బరి, పరలోకము మీ బురి. భూలోకమును మోకరిస్తే పరలోకానికి పనిపడుతుంది. అంటే ఈ లోకంలో మోకరిస్తే ఉన్నత లోకానికి నిచ్చిన. అందుకే రాశారు, సరిగా మార్గమువో నీవే అని నమ్మిక, యేసో నాకో నీవే అని నమ్మిక. అంటే నరలోకము నుండి పరలోకం వరకు మనము ప్రార్థనతో కూడుకుని నిచ్చినేస్తున్నాం. ఆ నిచ్చిన పేరే యేసుక్రీస్తు ప్రభువు, ఆ నిచ్చిన పేరే రక్షణ, ఆ నిచ్చిన పేరే ఆత్మ సహవాసం, ఆ నిచ్చిన పేరే దైవ సన్నిధి. అవునా కదా? అంటే శత్రుత్వముతో కూడుకున్నటువంటి శరీరాత్మలకు ఒక సంధిని ఏర్పరుస్తూ, మోకాల్లోనే సంధిని ఏర్పరుస్తూ, శరీరాన్ని శ్రమ పెడుతూ, ఆత్మను ప్రభు ఎదుట పెడుతూ, రెండింటికి సంధి కుదిర్చే స్థలమే దైవ సన్నిధి. అలాగే పరలోకమునకును భూలోకమునకును సంధి కుదుర్చు స్థలమే మధ్యాకాశము. అదే యేసు క్రీస్తు ప్రభు వారు వధువులకు ఆరోహణ అంతస్తుని చేస్తాయి. ప్రభుత్వ ప్రియులారా, శరీరం అంటే ఎవరో కాదు, సాతానే. శరీరం అంటే ఎవరండి? మీరు మీ నాయకుడు, మీ తండ్రియు, మీ అధికారియు అయ్యున్న వాయుమండలాధికారి అయినటువంటి అపవాది యొక్క సంతానము, అపవాది యొక్క సంబంధులను ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడారు. అంతే కదండి. శరీర సంబంధులంతా ఎవరు? సాతాను ప్రేమించేవారే కదా. మరి ఈ శరీరాన్ని నువ్వు ఎక్కడ విడిచిపెడుతున్నావు? సాతానుకు విడిచిపెడుతున్నావు. ఎప్పుడు విడిచిపెడుతున్నావు? మధ్యాకాశపు అంతస్తులో విడిచిపెడుతున్నావు. అంటే సాతానును దాటించి, సాతాను క్రియలను విడిపించి, సాతాను స్థితులను సాతానుకే వదిలిపెట్టేసి నిన్ను ఆత్మ గౌరవముతో ప్రభువు పరలోకానికి నడిపించే వారై ఉన్నారు. దేవుని వాక్యములో ఒక ప్రసిద్ధమైన మాటను చూద్దాము. వార్త 4వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు చదివినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి నలుగురి దినములు ఆత్మ చేత అరణ్యములోనికి నడిపింపబడి అపవాది చేత శోధింపబడుతున్న అక్కడ ఒక క్రమము జరుగుతుందండి. ఇక్కడ ఆత్మ అంతా అరణ్యంలోకి తీసుకుని వెళ్ళిందంట. ఎవరిని? దేవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును అరణ్యంలోకి తీసుకుని వెళ్ళింది. అరణ్యం అంటే తప్పు కనుకోబాక. అరణ్యం అంటే సన్నిధి. అరణ్యం అంటే ఏంటండి? అరణ్య సువార్త సంగమా, ప్రార్థన మందిరమా,
ధరసాపానుని రాజ్యము గెలిచిన యుద్ధ రంగమా. ఏమిటది? అరణ్యం అంటే దేవుని సన్నిధి. ఆనాడు ఏదైనా అడవి వనములో ఉన్నది ఆదాము, గెత్సేమనే వనములో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు. ఈ దినమున దైవ సన్నిధి అనే వనములో పెరుగుతున్నది మనం. అంతే కదమ్మా. నిలువ నీడ మనకు దేవుని సన్నిధి. అటువంటి సన్నిధిలోనికి ఆత్మ ప్రభువును కొనిపోయి ఆత్మ ప్రభువును నడిపించుకుని వెళ్ళి ఆత్మ ప్రభువును సంసిద్ధము చేయి విషయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నప్పుడు, అన్ని క్రమాలు ప్రభువు ఉపదేశిస్తున్నప్పుడు శోధకుడు ఏం చేస్తున్నాడంట? సాధకునికి రావలసిన స్థితులు, అంతస్తులు, జ్ఞానోక్తులను అందకుండగా శోధకుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? శోధన పెడుతున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? 40 దినాలు శోధిస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, భక్తులైన అపోస్తలులు కూడా ఈ 10 దినాలు మేడగదిలో ఉన్నప్పుడు ఏ శోధన రాలేదంటారా? ఏ శోధన రాలేదంటారా? ఎందుకు రాలా? వచ్చింది. పరిశుద్ధాత్మ వస్తుందో లేదో కంగారు, ఎవరిని ఏర్పరుచుకోవాలో కంగారు, మళ్ళా ఎవరు తప్పిపోతారో కంగారు. ఈ 120 మందిలోను ఎవరు స్థిరులో, ఎవరు సుస్థిరులో, ఎవరు పాపులో, ఎవరు ధన్యులో, ఎవరు అన్యులో ఎవరికి తెలీదు. ఇవన్నీ చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు ప్రక్కన లేరు కాబట్టి వారిలో వారికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆ మేడగది అనుభవంలో ఎన్నో శోధనలు కలిగాయి. ప్రభువునందు ప్రియబిడ్డలారా, ఈనాడు దైవ సన్నిధి చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ రోజు వాక్యం వింటూ ఉన్నా, ఆలయానికి రాకపోతేనే నేను బయట నుండి వింటాను మనం చెప్పుకుంటాం. సాతాను ఎదిరింపులో ఇంటిలోనే ఉండి దేవుడిని చేసుకుంటే ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి ఎందుకు రావాలి? బయటంతా ఎవరి పక్కన? మేడగదిలోనే ఉండి పరిశుద్ధాత్మను పొందుకోవాలా? మీరు గృహాల్లో ఉండి పొందుకోవచ్చుగా అని వారే అనుకుని ఉండి ఉంటే ఆయన మన ఆత్మ పనులు ఉండేవారు. 120 మందిలో ఒక సంఖ్య తగ్గినా అది పూర్ణమైనట్ట, పరిపూర్ణమైనట్లా, సంపూర్ణమైనట్లా? దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్కు సంఘము కావాలనుకుంటారు, కానీ బైబిల్ మిషనే సంఘానికి కావాలి. అవునా కదండి? అవునా? ఈ రోజు ఎన్నో మిషన్లు ఉన్నవి భూమిలో, కానీ సన్నిధి అనే గుడారమును నేర్పిన సద్గురు దైవజనులు సన్నిధి అనే గుడారమే బైబిల్ మిషను. అటు బైబిల్ మిషన్కు కావలసినది సంఘము కాదు, సన్నిధి చేసేవారు. ఆ సన్నిధి నేర్పించేది ఎవరంట? దైవజనులు. ఆ దైవజనునికి సన్నిధి నేర్పించింది ఎవరంట? ప్రభువే. ఆనాడు అరణ్యములోనికి యేసుక్రీస్తు ప్రభువును కొనిపోయిన ఆత్మ, బైబిల్ మిషన్లోనికి దైవజనుని తీసుకుని వచ్చిన ఆత్మ ఈ రోజు నిన్ను ఇదే ఆత్మ సన్నిధిలో నిన్ను సిద్ధపరచి పరలోకానికి తీసుకుని వెళ్ళదా? చెప్పండి, తీసుకుని వెళ్ళదా? పరిశుద్ధాత్మను కోరును, జీవవాయసు ప్రభుని పేరిట వేడుము. అర్థమైందండి? అంటే బైబిల్ మిషన్ను ప్రభువు పేరిట వెళ్ళాలి, దైవ సన్నిధిని ప్రభువు పేరిట వేడుకోవాలి. దైవజనుడు దేవదాసు గారు ఒక పద్యాన్ని వ్రాస్తూ అందులో ఒక మాట రాశారు. 47వ పద్యాన్ని చూస్తే, దానికి ఒక మారు దర్శనమిచ్చుట విమల నరావతారము వలనను మానవులు వర్తించు బలి చూపుట విమల నరావతారము వలనను పాపాలు శిక్షలు బలించి ఆర్పుట విమల నరావతారము వలనను మృదుడై సజీవుడై మృతిని జయించుట విమల నరావతారము వలనను మనము చెల్లగాలని ఎత్తి పనులు మన కొరకు బడులు దేవుడు చేయుట పరమ దేవతత్వము కంపరచుట తనివి తీర్చి బ్రతుకు క్రమపరచుట అవతారము వలననే. దానికి ఒక మారే దర్శనమిచ్చారు. అదే ఏ అవతారం? అది విమల నరావతారం. సామాన్యమైనటువంటి జన్మ కాదు.
ప్రభువు పుట్టడానికి పరిశుద్ధాత్మ, ప్రభువుకు బోధించడానికి పరిశుద్ధాత్మ, ప్రభువును అందించడానికి పరిశుద్ధాత్మ, ఈయనే దేవుని కుమారుడు చెప్పడానికి పరిశుద్ధాత్మ, వెనుక శిష్యులకు ఇచ్చింది పరిశుద్ధాత్మ, పెంతెకోస్తు పండుగ రోజు శిష్యులకు అందింపబడినది పరిశుద్ధాత్మ, ఎన్నో క్రియలు చేసినది పరిశుద్ధాత్మ, ఈనాడు దైవ సన్నిధి అలవాటు చేసింది పరిశుద్ధాత్మ, పరలోకమునకు మనలను కొనిపోవటకు సూక్ష్మ ప్రార్థన ధన్యతలతో ప్రభువును మన కళ్ళకు కనిపెట్టేలా చేసినది ఎవరు? మరి అన్నింటిలో పరిశుద్ధాత్మను పెట్టుకుని పరిశుద్ధాత్మ అవసరమా అనే సంగతిని మన దృష్టిలోకి తీసుకొని రావచ్చా? నువ్వు ఇంట్లో చేయవలసినది సన్నిధి కాదు, కుటుంబ ప్రార్థన. దైవ సన్నిధికి వచ్చి చేయవలసింది సన్నిధి. కోప ఉప్పు తక్కువైతే భర్త మండిపడతారు, పిల్లలు మండిపడతారు. మరి సన్నిధిలో తప్పు జరిగితే దేవుడు మండిపడరా? అవునా కాదండి? మండిపడతాడా? మండిపడ్డా? కోరుకున్న గౌరవము భర్తకు తెలుసు, ఎందుకంటే అలసిపోయి వస్తాడు, ఆకలేస్తుంది. అలాగే పరిశుద్ధాత్మము కూడా తన సంఘము సన్నిధి అనే ఆకలి గుణాలను ఎప్పుడు తలంచుకుంటా ఉంటుందంట. మరి అంత ఆకలిగా ఉన్నటువంటి సంఘానికి వింతైన భోజనమును వింతైన రీతిగా వడ్డించటమే దైవ సన్నిధి యొక్క సంకల్పం. మహాభక్తుడంట 120 మందికి ఘనమైన బోధ చేసేవాడని, ప్రతిరోజు గొప్ప బోధన చేసేవాడంట. యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యాలు లిఖిత పూర్వకముగా మత్తయి మహాభక్తుడు సూక్ష్మ జ్ఞానముతో ప్రభువు నామాన్ని బట్టి వినేవాడంట. అందుకే ఈ 10 రోజులు ప్రభు ఏర్పాటులో మత్తయి ఉన్నాడు కాబట్టి చెట్టులో మత్తయి పేరు వచ్చింది. ఏమో అర్థమవుతుందా అండి? అక్కడ కూడా ఎంపిక జరిగింది. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. బలమైనటువంటి నాయకులే కావాలి, అందరికీ అంతే మంచి నాయకుడే కావాలి. మంచి నాయకులు ఎవరో మనుషులకు తెలియదు, ఎవరికి తెలుసు? దేవునికే ఎరుక. మరి అంత మంచి నాయకులు మనకు కావాలి అంటే దైవ జ్ఞానముతోనే మనం వ్యవహరించే వారమై ఉండాలి. కానీ స్వకీయ జ్ఞానముతో వ్యవహరిస్తే ఏమైపోతాం? సొంత బుద్ధితో యేసును చేరలేము, చూడలేము. ఎంత నడిచినా, ఎంత తలచినా చివరికి ఏమైపోతాం? ఏం చేస్తాం? చెంత చేరలేము, కలుసుకొనలేము. అందుకే 5 రాశారు, పరిశుద్ధులు చేసి నీ వరాలు దయచేసి. ఈ 10 దినాలు పరిశుద్ధాత్మ అనుభవములు అపోస్తలులకు దేవుడు ఇచ్చింది ఏంటి? వరములు. ఆ వరముల ద్వారా వారు చూచింది ఏంటి? పరిశుద్ధ సన్నిధి. ఆ పరిశుద్ధ సన్నిధిని చూపించినది పౌరము యొక్క స్వరము, పౌరము యొక్క అనుభవము. దేవుని ప్రియబిడ్డలారా, సంఘమైన వారులారా, ఒక వచనాన్ని చెప్పి ముందుకు వెళదాం. పరిశుద్ధ లేఖన భాగంలో చదువుకున్నప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మరలా ఒకసారి చదవండి ఆ మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకునిపోయి. ప్రభుత్వం ఇక్కడ ఏం చేయాలి? ఇందాక కొనిపోయాను, ఇక్కడ ఏమైనా తోసుకుని పోయాను. ఇక్కడంట సమయం లేదు, కాలం ఆగిపోతూ ఉంది. చెబితేనో బుజ్జగిస్తేనో వినేవాడు లోపల లేరు. ఏం చేయాలి? ఇప్పుడు మొట్టికాయలు వేయాల్సిందే, అది ప్రభువుకైనా సరే. ఎందుకంటే ప్రభువుకు ఎక్కువ సమయం లేదు. అందరినీ పరామర్శించడానికి, అందరికీ స్వస్థత వేయడానికి, ప్రాణాలు నిలబెట్టడానికి, లేకపోతే కుటుంబానికి ఆ యొక్క వ్యాధిని నయము చేయడానికి ఇది కాదు ప్రభువు చేయవలసింది. అంతే కదండి? అందరూ అనుకుంటారు ప్రభు అంట స్వస్థపడి. మరి ఏలియాక శక్తి లేదా? ఏలియాక లేదా? ఎలీషాకు లేదా? ప్రాణదానాలు చేసిన వాళ్ళు కాదా? మరి ఆ కాలంలో వాళ్ళ మీద ఎందుకంత నమ్మకం లేదు? ప్రభు ఎందుకు నమ్ముతున్నాం మనం? దేవుని ప్రియమిట్లారా, వారికి దేవుని అనుభవం ఉంది, దైవ జ్ఞానం ఉంది. నేను చెప్పాలి అంటే ప్రభువును యేసుక్రీస్తు ప్రభు వారి కన్నా గొప్పగా స్తుతించారు వాళ్ళు. కానీ తండ్రి యొక్క హృదయ అనుభవమును ఈ లోకానికి తెలియజేసి యేసుక్రీస్తు ప్రభువే. ఎంత గొప్ప స్తుతి చేశామన్నది కాదు. ఈ రోజు వంట భర్తకు నచ్చినట్టు చేస్తే మెచ్చుకుంటాడు, కానీ నీకు నచ్చినట్టు చేస్తే మెచ్చుకుంటాడా? యేసు ప్రభు వారు దేవుని ఇష్ట ప్రకారము. అందుకే అంటారు, నేను చెప్పుచున్న మాటలు, చేసే పనులు, జరిగిస్తున్న క్రియలు నా సొంత జ్ఞానం కాదు, నా సొంత క్రియలు కాదు, నన్ను పంపిన వాణి అందే ఈ క్రియలని, క్రమాలని జరిగిస్తూ ఉన్నా ప్రభు అన్నారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము
రెండవ వచనములో మనము చదువుకున్నప్పుడు డాక్టర్ యేషయా గారు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనకు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారములకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, అలాగే తాను వినువానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి వీరులకు తీర్పు తీర్చును. భూమి నివాసులు దీనిలోనటువంటి వారు యథార్థముగా విమర్శ చేయుదురు. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. చూసారా? అంటే యెహోవా దేవుని యొక్క ఆత్మ ఏ ఆత్మ? జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. నేను చెయ్యాలి, నేను చూడాలి, నేను వినాలి, నేను నడవాలి, నేను బ్రతకాలి, నేను బ్రతికించాలి, ఇవన్నీ చెప్పే ఆత్మ ఏ ఆత్మ? మరి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ శరీరానికి ఎందుకు నచ్చుద్ది? ముఖానికి కేజీ పౌడర్ రుద్దుతా, మరి హృదయానికి వాక్యం అర్థమే అంతే కదండి. శరీరానికి రంగైన దుస్తులు ధరిస్తాం, మరి ఆత్మకు స్తుతులు, సమర్పణలు, తీర్మానములు, ఎదురింపులు అనేటువంటి రంగులు ఎందుకు అర్థం? నానా వర్ణాల పువ్వు నరదృష్టిని ఆకర్షించిన, అవును, నీ ఒంటి మీద వేసుకునే దుస్తులు, క్రియలు, కారణాలు, రకరకాల ఆభరణాలు అందరి కళ్ళు ఆకర్షిస్తాయి. మరి మానవ శుద్ధి అనేది లోపల ఒకటి ఉంది. ఎండాకాలం వచ్చింది, రోజుకు 3-4 సార్లు అయినా స్నానం చేయకపోతే బ్రతకలేడు మనిషి. ఎందుకంటే విపరీతమైన వేడి. ఈ రోజు దేవుడాస్తి చల్లటి వాతావరణం ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు రోజు కార్తీక మొదలయ్యే సమయాలు ఆల్రెడీ మొదలవుతుంది, నాకు తెలిసి మీ నెల వచ్చేసింది, ఇంకా మొదలవలా, మధ్యలోకి వచ్చాక మొదలవుద్ది అనమాట. అక్కడి నుండి మన పరిస్థితులు ఎలా ఉంటాయి? చీర ఉతికి ఇట్లా ఎండబెట్టారనుకోండి, ఇంకో చీర ఆవేశంలో ఈ చీర అయిపోద్ది, అయిపోతుంది, అంత వేడి. అంటే రానున్న దినాలు ఎంత క్లిష్టమైనవో, ఎంత భ్రష్టత్వములకు తీసుకెళ్లే దినాలు దేవుడి వాక్యం అదే సెలవిస్తూ ఉన్నది. అంటే నీవు వేసినటువంటి ఒక వస్తువుని ఈ లోకం ఏం చేస్తుంది? నిమిషాల్లో చేస్తూ ఉంది. నీ చేయాల్సిన విషయము నీకు అస్సలు తెలియదు. మనం అనుకుంటాం 1 గంటలో ఆరుద్ది, 2 గంటలో ఆరుద్ది, దవసరు కదా ఒక 3 గంటలు ఆరుద్ది అని అనుకుంటాం. కానీ ఎండ ఒక పాయింట్ పెరిగిందంటే గంట, అరగంట అయిపోద్ది. కానీ అలాగే దైవ సన్నిధిలో కూడా విశ్వాసం ఆత్మకు అనుకోవాలంట, అమ్మో సమయం అయిపోతుంది, దేవుని రాక వచ్చేస్తూ ఉంది, కాలం ఇంత ముందులా లేదు. ఈ రోజు ఒక రోజు గడవడం ఎంతసేపు చెప్పండి? ఒక రోజు గడవడం ఎంతసేపు? యేసు పండుగ చేసిన ఎంతకాలం అయింది? అప్పుడే నెల 15 రోజులు అయిపోయింది. పరిశుద్ధాత్మ కూటాల్లోకి వచ్చేసాం. పండగ ఇంకా కళ్ళ ముందే కనబడుతుంది, సిలువ ధ్యానాలు ఇంకా కళ్ళ ముందే కనబడుతున్నాయి, చేసు స్థుతులు ఇంకా కళ్ళ ముందే కనబడుతున్నాయి, జరిగించుకున్న కార్యక్రమాలన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి, అన్ని కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక రోజు ముందు ఈ క్రమాలు జరిగించుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ క్షణములు దినాలు గడిచిపోతున్నాయి, క్షణాల్లో నెలలు గడిచిపోతున్నాయి. మరి ఇవన్నీ రాక కార్యాలు కాదు అని అంటారా? నువ్వు ఆరేసిన ఎండకు 1-2 గంటలని ఎలా నెంబర్ వేసుకుంటావో, రాకలకు కూడా నువ్వు నెంబర్ వేసుకోవాలి. ఇన్ని దినాలే, ఇంత సమయమే, ఇంత కాలమే అని నువ్వు నెంబర్ వేసుకోవాలి. ప్రియబిడ్డలారా, దేవుని సంఘమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా టైం పెట్టుకునే వచ్చారు ఈ లోకానికి. 33 సంవత్సరాలు టైం పెట్టుకుని వచ్చారు. అర్థమైందా అండి? యోనా కూడా చేపకు కూడా 3 రోజులు నీకు టైం ఇస్తున్నాను ప్రభు చెప్పారు. అప్పట్లో అది నినివే చేర్చకపోతే చెప్పండి, చేప 3 రోజులు నినివే చేర్చకపోతే, యోనా 3 రోజుల్లో నినివే చేరకపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉండదు? చేపకు 3 దినాల సమయం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడే లేదా? దానిలో ఒక రాత్రి గడివిచ్చింది కదండి. ఒక రాత్రి అంతా సింహాసనంలో వేసి బ్రతికితే మనుషులు తీసుకొస్తాం, లేకపోతే అస్థికులు తీసుకొస్తాం బయటకు అన్నట్లుగా. ఈరోజు దేవదేవుడు కూడా అనే సమయం ఇచ్చాడు, నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు.
33.5 సంవత్సరాలు ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు అని ప్రభువుకు సమయం ఇచ్చినట్లుగానే మనకు కూడా రాకడ ఎప్పుడైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఏ సమయమునందైనా కావచ్చు. రెండవ రాకడంటే ప్రభువు రావడం అందరూ చూస్తారు. ఎవడో తెలుసా? దాని ముందు రహస్య రాకడ ఉంది. ఏ సమయంలో నిద్రపోతున్న మనిషి వెళ్ళిపోతావు పరలోకం. నీ కళ్ళ ముందే నువ్వు నీ పక్కలో పడుతున్న బిడ్డకు జో కొడుకు రాత్రి పడుకోబెట్టుకో, పొద్దున కలగబెట్టుకో, వెళ్ళిపోతాడు పరలోకానికి. లేకపోతే నీ పక్కలో ఉన్న బిడ్డ నాకు జో కట్టలేదు, అమ్మా జో కట్టినప్పుడు నువ్వు కనుక నువ్వు వెళ్ళిపోతావు. ఈ రహస్యం అక్కడ. సమయము లేనప్పుడు, సమయము కుదరనప్పుడు, సమయము వచ్చినప్పుడు రానప్పుడు ఉన్న సమయములోని నిన్ను నువ్వేం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి. అమ్మ పెళ్లి కూతురు తీసుకురండి అని పాస్టర్ గారు అడుగుతున్నప్పుడు అడిగారు, ఓ పాట పాడించండి అంటే ఏం చేయాలా? పాట పాడించాలా? లేకపోతే ఏం చేయాలి? ఓ ప్రార్థన చేయి. అంటే ఇట్లా క్రమం ప్రకారం వెళ్దు. పెళ్లి కూతురు అలంకరణ ప్రకారం వెళ్తుంది. అదే హైందవులైనటువంటి వారు ఏం చేస్తారు? ముహూర్తమే అది దాటింది అనుకుని ఏం చేస్తారు? మళ్ళా ముహూర్తం చూసుకుని పెళ్లి పెట్టుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి తెగింపు, వాళ్ళకు ఉన్నటువంటి సమయ స్ఫూర్తి మనకెందుకు ఉండలేదు? మనకెందుకు ఉంటుందా? అలంకరణ మీద పెట్టుకుంటాం. రేపు అన్ని రోజులు గొడవ వస్తుందనుకో ఏమనుకుంటారు తెలుసా? అయ్యో ఏ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నాను, నేను తెప్పలు పడుతున్నాడని మొగుడు మీద పడతాను. అలంకరించుకున్నప్పుడు గుర్తుకు రావు. అమ్మో తొందరగా పెళ్లి చేసుకోవాలా అంటే నా భర్తకి అందం కనబడాలి, అయ్యగారికి అందం కనబడాలి, కూర్చున్న వాళ్ళకి అందంగా కనబడాలి, అందరూ అందంగా కనబడాలి, ముఖ్యంగా ఫోటోలు అందంగా కనబడాలి. అందంగా కనబడుతూ ఆఖరికి ఏమైపోతాం? అందవిహీనంగా మారిపోతాం. పెళ్లిలో అలసి వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. కూర్చున్నప్పుడు ఏమంటారు? పెళ్లి కూతురు చూస్తారు ఎవరైనా, ఎంత అందంగా వచ్చింది చూడ. అలాగే రాకడ ఆలస్యము చేస్తే, రాకడలో ఆలస్యం అయిపోతే నువ్వు ఎంత కించిత్తైన రీతిగా సిద్ధపడినా సరే పరలోకము హర్షించదు, నీ వైపు కన్నులెత్తి కూడా చూడదు. ఇక్కడ అందము గొప్పతనము కాదు, ఆశే. అందుకన్నారుగా చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవనములు చేసిన ఎడల కోరిన మోక్షం ఊరికే దొరుకుద్ది. ప్రభు నా కోసం వెయిట్ చేయడం అంటే ఎందుకు వెయిట్ చేస్తారండి? వెయిట్ చేస్తారా? ఎవరు వెయిట్ చేయరు. ఈ లోకంలో వెయిట్ చేసే కాలం అయిపోయింది. నువ్వే ప్రభు ఎక్కడ వస్తారని వెయిట్ చేయాలి. సిద్ధపడి కూర్చోవాలి నువ్వు. అందుకే అయ్యగారు పాటలు ఏ గడియలో ఏ గంటలో ఏ సయ్యాచోనో ఏ గంటలో ఏ సయ్యాచోనో అంటే ఏ గడి అయితే ఏంటి, గంట అయితే ఏంటి, ఏ సయ్యవచ్చునో అప్పుడు ఆ గడియలోనే నువ్వేమైపోవాలి? ఆరోహణమైపోవాలి. ఒక గమ్మత్తు చెప్తా. ఒక చోట మా చుట్టాల పెళ్లికి వెళ్ళానమాట. పెళ్లికి వెళ్తే పాటలు పాడతానని తెలుసు కాబట్టి ప్రారంభం నుండి కార్యక్రమం యొక్క అధ్యక్షత అంతా నేనే చేశా. వివాహ ప్రసంగ వివాహ వర్తమానం ఒక వేరే అయ్యారు, రైల్వే స్టైల్ కాదులేండి. ప్రారంభం క్రమాన్ని నడిపిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనకి ఇంకా పట్టా రాలేదు కాబట్టి క్రమం జరిగిస్తూ ఉంటే చాలా తర్వాత దైవయాజకులు వివాహకర్త చేశారనమాట. వర్తమానికులు వివాహకర్త ఆయన వచ్చారు. వచ్చేసి కూర్చున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం? ఎండాకాలంలో చేసుకుంటాం. అదేంటో దౌర్భాగ్యం. ఫంక్షన్ హాల్ ఉన్నా సరే పెద్ద పందిరేసి 2 ఫ్యాన్లు పెట్టి పాపం వాళ్ళకే ఫ్యాన్ పెట్టాలో, పాస్టర్ గారికే ఫ్యాన్ పెట్టాలో, వచ్చినోళ్ళకే ఫ్యాన్ పెట్టాలో, బోర్డు అందులేక ఫ్యాన్ పెట్టాలో తెలియదు. విపరీతమైనటువంటి వేడనమాట. ఓ టెంట్ వేసారు. పాటలు పాడాం, క్రమాలు జరిగించాం, వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు, కావాల్సిన పనిముట్లు అన్ని తీసుకుని వచ్చాం. అన్ని బాగా జరిగినాయి.
పెళ్లి కూతురు రావాల్సిన సమయం అయింది. పెళ్లి కొడుకు అప్పటికే వచ్చేసాడు అనమాట. వచ్చేసి చేతిలో బయలుపెట్టి కూర్చున్నాడు. ఒకే చోట పాపం కూర్చున్నాడు, వేసినట్టుంది పాపం. వెంటనే మీద సూట్ తీసి పక్కన ఎట్టాడు. చొక్కా చూసేసరికి బిందు నీళ్ళు మీద పోసినట్టున్నాడు అనమాట. చక్క మొత్తం నడిచిపోయి ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు తొందరగా అమ్మాయిని పిలిపించండి బాబు అంటాడు. అంటే పాస్టర్ గారు నన్ను పిలిచి పెళ్లి కూతురు పిలవని పెళ్లి కొడుకు చెప్తున్నాడు. ఏనాయన కంగారు పడతాయి, పెళ్లి చేస్తాం, ఎవరైనా అబ్జెక్షన్ చెప్తున్నారా ఏంటి అని అడిగా. అడిగితే అదేం లేదండి, ఉడకేసేస్తున్నాడు బాబా అన్నాడు అన్నమాట. ఉడికేసేస్తున్నాడు ఎప్పుడైనా అన్నాడు. సరే అని చెప్పేసి అనగానే ఈ వివాహం ఏం చేయట్లేదు అయ్యా, ఆ పాస్టర్ గారు చేస్తారు, ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు అనగానే అప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధమైతే వెండ్లి కుమార్తెను తీసుకురాని పరిశుద్ధ అని పాట మొదలు పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చిందో ఆవిడ వచ్చి పాడదండి. ఏమమ్మా అంటే పెళ్లి కొడుకు ఇంకా సిద్ధం అవ్వలేదండి అనండి. టైం ఎంత అయిందో తెలుసా? 12:30 అయింది. ఈ పాటికి తాళి కట్టించేసి బౌద్ధులేసి వెళ్ళిపోవాలేమో, ఇంకా పెళ్లి కూతురు సెట్ లేదండి, పిల్లకి తల్లో పెట్టాల్సిన పూలు తేటం లేట్ అయింది, అందువలన ఒక్క అరగంట మీరు కాస్త అంత ముందుకు జరిగితే ఏదైనా పాట పాడించనంటేను అంటే అప్పుడు పాదిరి గారు అనుకున్నారు, ఆమెను పిలిచేది ఎప్పుడు, ఆమెకు తాళి కట్టించేది ఎప్పుడు, ముగించేది ఎప్పుడు, వాళ్ళకు కావాల్సిన క్రమాలు జరిగించేది ఎప్పుడు అని ఇంకా చికాకు పుట్టి ఆ పాదిరి గారు 4 పాటలు ఇచ్చాడని అరగంట దాటిపోయింది. అప్పుడే పెళ్లి కూతురు రాలా. ఇంకన్నారు, అమ్మా పెళ్లి కూతురు పూర్తయిందా లేదంటే రెడీ చేస్తాం గారు, మీరు ఎప్పుడు పిలుస్తారా అని వెయిటింగ్ చేస్తున్నాను. వామ్మో ఇలా మామూలు లేరని పిలిచి తాళి కట్టెత్తినప్పుడు ఆ తాళి చేతితో పట్టుకున్న పెళ్లి కొడుకు అప్పటికి తడిసిపోయి మొద్దయిపోయినాడు కదా. తాళి కట్టాడు, ఒళ్ళు పెట్టాడు అనుకుంటున్నాడు అనమాట. ఫ్యాన్ పెట్టారు, అప్పటికి ఏం లేదు, ఆ ఇంట్రెస్ట్ మొత్తం పోయింది, పెళ్లి కొడుకు ఇంట్రెస్ట్ పోయింది అనమాట. తాళి కట్టడం మేము ఎలా చూస్తున్నాం. ఆయన మోకముడు వేసినప్పుడు నేను చెప్పింది చెప్పాను, పాస్టర్ గారు చెప్పిస్తుంటే వాడి యొక్క ఎక్స్ప్రెషన్ చూస్తా ఉంటే నన్ను బలవంతంగా పెళ్లి మీద నెట్టేశాడు అన్నట్లుగా పెట్టాడు. మొత్తం పెళ్ళి అయ్యేసరికి 3 అయింది. పెళ్లి అయ్యేసరికి ఎంత అయిందండి? 3 అయిందన్నమాట. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇక్కడ సమయమును అవసరం లేదు. దైవ సమయానికి ఎవరో ఇవ్వలేదు, చోటివ్వటంలో అలంకరణకు మాత్రమే చోటిస్తున్నారు. అలంకరణ వలన వచ్చు వారికి విసుగు, కూర్చున్న వారికి విసుగు, జరిగించే వారికి విసుగు, ఆఖరికి ఆ కార్యక్రమమునకు కర్తగా ఉన్న వారికి కూడా విసుగు, ఆ కార్యక్రమానికి మూల పురుషులుగా ఉన్న వధువులకు కూడా విసుగే. అయిగా రాశారు, అంతఃపురమున అదిగో నా వరుడు బంతులు వేయచ్చు. గది నుండి వధువు వస్తున్నాడు అంటే వధువు కంటే ముందు వధువే ముందు అడిగారు. కానీ ఈ రోజు వధువు సంవత్సరం అంతా ఉంది. మళ్ళా 9 తారీఖు వచ్చిన వరకు ఎదుగుతూనే ఉంది. నిజానికి ఆమె చీర కట్టుకోగలడు, ఆమె వడ్డానం పెట్టుకోగలడు, ఆమె హారాలు పెట్టుకోగలడు, ఆమె లిప్టిక్ పెట్టుకోగలడు, అన్ని పెట్టుకోగలడు. కానీ ఏం చేస్తారు? 10 మంది 10 పనులు చేసేస్తారు అనమాట. ఆ 10 మంది కలిసి 10 గంటలు చేస్తారు. దేవుడి వాక్యం ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే యేసు క్రీస్తు వారి చరిత్రలో ఆత్మను సిద్ధపరుస్తుంది, కానీ నీ సిద్ధపాటును గురించి ఆత్మతో కాక లోకమంతా చెప్తున్నావు. అర్థమైందండి? నీ ప్రార్థన, విజ్ఞాపన, ధన్యతలను దేవుడు నీకు ఆత్మ ద్వారా నేర్పిస్తే అక్క ఇదేంటో చెప్పు, అన్న ఇదేంటో చెప్పు, తమ్ముడు ఇదేంటో చెప్పని దేవుడు నేర్పిన జ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానాధారము మూలాధారమైన ఆత్మను విడిచిపెట్టి లోకాత్మను సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాం. మరి ఏమవుతాను చెప్పండి? ఏమైపోతాను చెప్పండి? ఉదయకాలం నువ్వు లేచి మంచము దిగగానే మొదట లోకాలని మన తండ్రిని స్థుతిస్తే మంచి పనులన్నీ మించిన పని అవుతున్నది. ఆ పని ద్వారా నీకు ఎంత జ్ఞానం వస్తాడు దేవుడు? పొద్దున్నే కీడు వస్తే కనబడుద్ది, శ్రమ వస్తే కనబడుద్ది, చెడు వస్తే కనబడుద్ది, చేదరించే వాడు వస్తే కనబడతాడు. నువ్వేం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో కూడా తెలుస్తుంది. ఎందుకంటే పొద్దు నేను ఎవరి సహాయం కోరుకున్నావు? దేవుని సహాయాన్ని కోరుకున్నావు. అన్నం తినేటప్పుడు అంట మొదట వందనం చేయాలంట. అన్నం తినేటప్పుడు మనం ఏం చేయాలండి? వందనం చేయాలి. ఎందుకు చేయాలి?
ఈ దినాన మనం పండించుకున్న ఆహారం గొప్పతనం కాదు. దేవుడు నీకు పైరు పండించమని భూమినిచ్చాడు, నీటినిచ్చాడు, వసతులనిచ్చాడు, సమస్త ఇచ్చాడు. అందులో నీ కష్టమో ఉంది. కానీ స్తుతి చేయగలిగే గొప్ప స్థితిలో మనం ఉంటే జీవిత కాలంలో ఆ ఆహారాన్ని నువ్వు భుజిస్తావు. నీ జీవితము పూర్తయిన పరలోకములో కూడా మహిమాహారాన్ని నువ్వు భుజిస్తావు. ఈ ఆహారాన్ని దైవిక ఆహారముగా నువ్వు భావిస్తే పరలోకపు భోజనము నీకు ప్రాప్తింపబడుతుంది. అందుకే ప్రియులారా, దేవుని మొక్కే వారమై ఉండాలి మనం. అందుకే అలసట ఎప్పుడూ ఉంటది, ఆలస్యము ఎప్పుడూ ఉండకూడదు. మన భర్తకు ఒక అబద్ధం చెప్పడానికి ఎంత ఆలోచిస్తాం మనం, అవునా? ఆలోచించం. మన పిల్లలకు అబద్ధం చెప్పాలని ఎంత కంగారు పడుతుంది. ఎందుకంటే అదే పొద్దున మనం చెప్తాడు. ఏం అన్నావంటే, నువ్వు చెప్పావు కదా మమ్మీ అని అన్నాడు అనుకో, వాడికి నిజం తెలిసిపోయిన రోజు నువ్వు చెప్పావు కదా ఆ రోజు అబద్ధం అన్నాడు అనుకో, నేను నా బిడ్డను పెంచినది అబద్ధములోనా అనేటువంటి గిల్ట్ మనలో ఉండిపోద్ది. దేవుడంటూ ఉన్నారు, అబద్ధము రోజుకి నేను ఏం చేస్తుంది, నిజములకు దూరం చేస్తుంది. నిజము క్షణకాలంలో నిన్ను అబద్ధానికి దూరం చేస్తుందంట. దేవుడే నిజము, దైవ వాక్యమే నిజము, దైవ సన్నిధే నిజము. ఆ నిజములు సమృద్ధిగా సాగి యేసుక్రీస్తు ప్రభు అరణ్యం అనే దైవ సన్నిధిలో 40 దినాలు నేర్చుకున్న నిజమును ఈ 10 దినాలు దేవదేవుడు మనందరూ బోధించి బయలుపరచి బైబిల్ మిషన్ ఖ్యాతిలో ఒక ఉన్నత స్థానంలో తండ్రి మనందరినీ స్థిరపరచును కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవా, నీకే వందనాలు. నీ వాక్యము మా పాదములకు దీపము ఈ దినము వరకు, కానీ అది మా హృదయాలకు దీపము నాయన. ఆ దీపాన్ని ఆర్పకుండగా మా ఆత్మీయ దీపముతో ఐక్యపరచి నిత్యము నీలో వెలగలిగే భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని సర్వోన్నతులను సర్వోపకారిను సర్వ సృష్టికర్త అయిన యేసు నామములు మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.